పూర్తిగా కక్ష సాధింపు చర్యలుగానే బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ లో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, అలానే ప్రశాంత్ రెడ్డితో పాటుగా మిగతా నేతలంతా కూడా కేసీఆర్ ని కలిశారు. సో కేసీఆర్ గడిచిన కొన్ని రోజులుగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీదనే ఆయన చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి అంశం మీద కూడా ఆయన చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఫామ్ హౌస్ లో కూడా ఇవాటి నుంచి 3 రోజుల పాటు చండీయాగని కూడా కేసీఆర్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ మా ప్రతినిధి సుభాష్ ఉన్నారు. సుభాష్ తో మాట్లాడదాం. సుభాష్, అసలు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కి సంబంధించినటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా? సో దాదాపుగా ముఖ్య నేతలంతా కూడా గడిచిన 12 రోజులుగా కేసీఆర్ తో పాటే ఉన్నారు. సో అక్కడ కొంత చర్చ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ కేబినెట్ కూడా భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటల తర్వాత ఆయన ప్రెస్ అడ్రస్ చేయబోతున్నారు. సో కాళేశ్వరం కమిషన్ నివేదికను కూడా ఆయన వెల్లడించబోతున్నారు. సో ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది? సో నవీన్, ఫామ్ హౌస్ లో వరుసగా సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక వెల్లడైన తర్వాత అందులో అంశాలు కూడా బయటకు వెల్లడైన తర్వాత ఈ అంశం అనేది బీఆర్ఎస్ లో ఒక రకంగా ఆందోళనకు కారణమవుతుంది. ప్రధానంగా అటు కేసీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్టుగా కమిషన్ నివేదిక వెల్లడించినట్టుగా తెలవడంతో సుదీర్ఘమైన చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఫామ్ హౌస్ లో అటు కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి వంటి సీనియర్ నాయకులతో పాటు కొంతమంది న్యాయ నిపుణులతో కూడా మాజీ సీఎం కేసీఆర్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కాళేశ్వరం కమిషన్ మీద ప్రభుత్వం ఎలాంటి ఎక్స్ట్రీమ్ చర్యలకు వెళ్ళినా తర్వాత పరిణామాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశం మీద ప్రధానంగా ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించడంతో పాటు ఒక కార్యాచరణను కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి ఈ అంశం మీద గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని చెప్పేసి పార్టీ ముఖ్య నేతలకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. అదే నేపథ్యంలో ఇటు భద్రత సమావేశాలు జరగడంతో పాటు ఈ కాళేశ్వరం ద్వారా గత కొంతకాలంగా నీళ్లు అందకపోవడం వల్ల జరుగుతున్న పరిణామాలను కూడా క్షేత్రస్థాయిలో ఏర్పడుతున్న వివరాలను కూడా పార్టీ నేతలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే అంశం మీద కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ ముఖ్య నేతలతో సమావేశం అవుతూనే తీవ్ర పరిణామాలు ఎదురైతే ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలనే దాని మీద కూడా చర్చిస్తున్నాయి. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఒకవేళ జరిగితే ఈ అంశం మీద ఆ పార్టీ పరంగా ఎలాంటి వాయిస్ వినిపించాలే అవకాశం ఉంటే అనే దాని మీద కూడా మాజీ మంత్రి హరీష్ రావు తోటి సుదీర్ఘంగా కేసీఆర్ చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు, అటు కేటీఆర్ అసెంబ్లీ వేదికగా మరోసారి కాళేశ్వరం మీద పదునైన ఆ వాయిస్ వినిపించడంతో పాటు ప్రజల్లోకి వెళ్లడం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉంది. 16 నెలల పాటు కమిషన్ 119 మంది సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి అయితే ఇచ్చింది. ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది? సో నెక్స్ట్ ఏం చేయబోతుంది? దీన్ని చూసి చూన్నట్టుగానే వదిలేస్తుందా, లేకుంటే పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని తానే వివరించినటువంటి కేసీఆర్ తో పాటుగా మిగిలినటువంటి వ్యక్తుల విషయంలో మన చర్యలకు ఉపక్రమిస్తుందా చూడాలి. రొటీన్ గా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు సో ఇటు ఐఎన్పిఆర్ మినిస్టర్ తో పాటుగా మిగిలిన మంత్రులు మీడియాని అడ్రస్ చేస్తారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి మీడియాని అడ్రస్ చేస్తున్నారంటే సో ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఇవాళ కేబినెట్ సమావేశానికి? ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారనే దాని మీద అయితే కొంత ఉత్కంఠ, ఆసక్తి అయితే నెలకొంది. మరోవైపు సాయంత్రం ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ తర్వాత బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు కూడా మీడియాను అడ్రస్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది.